ఈరోజు వరిగొండలో టీపీ గూడూరు మండలం వరిగొండలో జరిగినటువంటి ఉదంతం పరాకాష్ఠకు చేరుకుంది. వీళ్ళ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అనడానికి చాలా బాధగా ఉంది. అంటే పాపం ఒక బిడ్డకి ఇలా జరిగింది. స్థానికంగా ఫోన్ చేసి 6 ఏళ్ల పాపమ్మ, పైగా మా నాన్న కాన్స్టిట్యుయెన్సీ దగ్గరగా ఉండేవాళ్ళం. అక్కడ వాళ్ళందరూ ఏదన్నా పని ఉంటే ఇప్పటికీ నాన్న దగ్గరకు వస్తారు. అయ్యా మా మీద ఈ రకంగా కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మాకు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము అని చెప్పి నాన్న దగ్గరకు వచ్చే పరిస్థితి. అదేవిధంగా ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాపం 6 ఏళ్ల పాప మీద అఘాయిత్యం చేశారు అని చెప్పి ఫోన్ వస్తే సరే అని చెప్పి ఆ పాపని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే గంట సేపు ఎతికాం, పాప కనపడలేదు. హాస్పిటల్లో పాప ఎక్కడ ఉంది అని అంటే మీకు పర్మిషన్ ఉందా పాపను కలవడం? ఎవరికి పర్మిషన్ కావాలి దానికి? సరే పర్మిషన్ లేకపోతే, కలవలేకపోతే కనీసం బిడ్డ ఉందా లేదా అని అంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళందరూ పొద్దునుంచి ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళకు కూడా పాపను చూపించలేదు కదా. ఆ పాపని మమ్మల్ని చూడనీయకుండా ఏం జరిగిందో కప్పిపుచ్చే ప్రయత్నం కాకపోతే ఇంకేంటిది? ఆ పాపకి ఇలా అఘాయిత్యం జరిగిందంటే పట్టించుకునే నాదుడు లేరు. మేము పట్టించుకొని మేము ప్రశ్నిస్తాము అని అంటే హడావిడిగా ఏమీ జరగలేదన్నట్టు హై డ్రామా నడిపించి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు ఈరోజు మమ్మల్ని ఆ పాపని కనీసం కలవనీయకుండా చేయడం ఎంతవరకు న్యాయం అండి? అంటే మీరు ఎవరికైనా అన్యాయం జరిగితే అండగా నిల్చోరా? మేము అండగా నిల్చుంటే అడ్డుపడతారా? మమ్మల్ని ఇలా ఆపే ప్రయత్నం చేస్తారా? రకరకాలుగా నిజాలు కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా? నిజం ఏ రోజు దాగదండి, బయటికి వచ్చే తీరుతుంది మీరు ఎంత ప్రయత్నించినా. ఈరోజు ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అని అంటే అది పోలీసుల అసమర్థతే కదా. వాళ్ళ అసమర్థతను కదా ఈరోజు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏమై ఉండేది? ఈరోజు పాపను కలిసి ఉంటే మేము నిజం బయటకు వచ్చేది, అది రాకూడదు కదా. మొన్న గుమ్మళ్ళ దిబ్బలో ఇంతే గంజాయి మత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇట్లా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, ఈ గంజాయి విక్రయాలు ఎక్కువైపోయాయి అని మాట్లాడిన వాళ్ళ మీద పోక్సో కేసులు పెడతారా? నాన్న మీద కేసు ఫైల్ చేస్తారా? నాకు నోటీసులు పంపించారు అంటే మాట్లాడడం ఆపేయాలి అని మీరు చూపించే శ్రద్ధలో 10% పెట్టినా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకోటి జరగదని నేను అంటున్నా. నాకు గట్టి నమ్మకం. పోలీసులు ఎంతసేపటికి ఏంటి, ఎదుటోళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, లేకపోతే ఎదుగో ఈ రకంగా ఒక కానిస్టేబుల్ ఆ పాపను తీసుకొని వెళ్ళిపోతే 1:40 నుంచి ఆ పాప ఇక్కడ లేదంట. పాప మా బిడ్డ ఎట్టుందో ఈరోజు కేసు ఇవి పక్కన పెట్టేస్తే ముందు ఆ పాపకి మెరుగైన వైద్యం అందించాలి అనేటువంటిది కూడా కనీస ధర్మం లేకుండా పోయింది పోలీసులకి. ఇప్పుడు ఆ పాప ఆరోగ్య పరిస్థితి ఏంటి? మేము వస్తున్నామని ఆ పాపను హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోతే ఆ పాప కుదుట పడిందా, సర్దుకుందా, ఆరోగ్యంగా ఉందా? రేపు ఆ పాపకి ఏమన్నా అయితే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? మీరు అలా తీసుకెళ్ళిపోతారా పాపను? అలా హాస్పిటల్లో సరిగ్గా ఇన్ఫార్మ్ చేయకుండా ఈ రకంగా మీరు పాలనలో మీ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి తప్పులు చేస్తా, ఆ తప్పులని కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని తప్పులు చేస్తా మహిళల రక్షణని గాలికి వదిలేశారు. కనీసం ఈరోజు ఆడవాళ్ళని ఎలా కాపాడాలి అనే ఆలోచన కూడా చేయకుండా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారండి, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తారని. ఇప్పుడు దాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసేశారు. మద్యం ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఏర్లై పారుతుంది. గంజాయి ఎవరికైనా చిన్న పిల్లలకు కూడా దొరుకుతుంది. పట్టపగలే గంజాయి దొరుకుతుంది అందరికీ. ఇది అందరికీ తెలుసు. ఇది మాట్లాడితే మళ్ళీ కోపం వస్తుంది జనాలకు పాపం.